ఒకడు 60 ఏళ్ళు కష్టపడి సంపాదించిన ధనము చాలా గొప్పది. అయితే నువ్వు 1 సంవత్సరంలో సంపాదిస్తావంట. హల్లెలూయా. కదా, కొంతమంది 1 రోజులోనే సంపాదిస్తారు అదంతా. చెప్పండి గట్టిగా. అంత విశ్వాసం ఉంటే ఆ విశ్వాసానికి ఏముండాలి? స్వరం. హల్లెలూయా. చెప్పండి, ఈరోజు పక్కన వాళ్ళకి ఒక మాట చెప్పండి. ఈరోజు నువ్వు నీ లైఫ్లో సక్సెస్ కాబోతున్నావు. ఎలా సక్సెస్ అవుతావంటే, నువ్వు ఎన్నడూ ఊహించనంతగా నీ పితరులు, వారి పితరులు, వారి వారి తరతరములో గనక చూస్తే ఏ ఒక్కడు కూడా నీకంటే గొప్పగా ఉండడు. రాబోయే తరములో కూడా దేవుడు నీ పేరును మరి గుర్తు చేయబోతా ఉన్నాడు. నిన్ను గొప్పగా దీవించబోతున్నాడు. హల్లెలూయా. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు అనుభవించినటువంటి ఆర్థిక సమస్యలు, అంటే మనీ, డబ్బు కోసం మీరు పడ్డ కష్టాలు, ఇబ్బందులు, ఇవన్నీ ఏమవుతుందో తెలుసు, ఇవన్నీ లాక్ అయి ఉన్నాయి. అంటే నీకు రావాల్సిన ధనము, నీకు రావాల్సిన సంపదలన్నీ కూడా పరలోకంలో ఉన్న నీ ఇంటిలో సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందావో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వింటున్నావో, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెట్టావో, ఎప్పుడైతే విశ్వాసంతో నువ్వు పలికావో, పరలోకములో దేవుడు నీ కొరకు ఇల్లుని సిద్ధపరిచాడు. ఆ ఇంటిలో నీకు కావలసిన సమస్తమును దేవుడు సిద్ధపరిచాడు. ఇప్పుడు అది ఏమైందని లాక్ చేయబడి ఉంది. ఏం చేయబడి ఉంది? లాక్. కానీ ఈరోజు నీ ఇంటి, అంటే ఎక్కడున్న ఇల్లు? పరలోకములో నీ కోసం ధన నిధులను దేవుడు దాచిపెట్టాడు. ఆ తాళము దేవుడు ఈరోజు నీకు ఇచ్చి దాన్ని అన్లాక్ చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.